ప్రభునందు సోదరి సోదరులారా, మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి లోబడుట అనే అంశం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రం, కృతజ్ఞతలు. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యం చదువుకొని ఉండగా దీవించి ఆశీర్వదించండి. వాక్యమై ఉన్న దేవా, మీరే మాతో మాట్లాడుమని, నీ మాటలు మేము విని ఆ ప్రకారంగా జీవించున్నట్లుగా సహాయము చేయమని, దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనము చదువుకొని ఉన్నాం. ఈ 5వ వచనంలో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అనే మాటను దేవుడు పలికినాడు. మనము 3వ వచనం నుంచి ధ్యానం చేసుకుంటా వద్దాం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించబోతున్నాడు, ఎలాగ ఆయన వారిని తీసుకొచ్చినాడు, ఆ సంగతి ఈ సీనాయి పర్వతము దగ్గర దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని మనము ఆలోచన చేద్దాం. 3వ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా అని ఆయన అన్నట్టుగా వాక్యం చెబుతోంది. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయినాడు. ఎక్కడున్నాడు దేవుడు? పర్వతం మీద. అవునా? సీనాయి పర్వతం మీద అనే మాట ఉంది కదా. సీనాయి పర్వతం మీద అనే మాట 2వ వచనం చెప్తుంది. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి పర్వతమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడసిరి అనే మాట కనిపిస్తుంది. ఇది సీనాయి పర్వతం యొక్క అనుభవం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోషే దేవుని యొద్దకు పోయినాడు. దేవుని యొద్దకు పోయినాడు. దేవుని దాసుడు దేవుని యొద్దకు పోయినాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచినాడు. మోషే దేవుని యొద్దకు పోయినాడు. దేవుడు మోషేను పిలిచినాడు. నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, మోషే నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినదేమనగా అన్నాడు. యాకోబు కుటుంబీకులేంది? ఇశ్రాయేలు ప్రజలేంది? అవునా? యాకోబు కుటుంబీకులు అన్నాడు, మళ్ళా ఇశ్రాయేలీలు అన్నాడు. అవునా? యాకోబే
ఇశ్రాయేలీయుడు. యాకోబే యాకోబు పేరు దేవుడు పెట్టాడు కదా. ఇక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ కాబట్టి యాకోబు సంతానము ఇశ్రాయేలీయులు. యాకోబు సంతానము ఇశ్రాయేలీయులు అనేది మనము గుర్తుంచుకోవాలి. 4వ వచనంలో నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతనో, నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతనో. ఏం చేశాడు ఐగుప్తీయులకు? ఐగుప్తు దేశం మీదికి దేవుడు 10 తెగుళ్ళు రప్పించిన సంగతి మనకు ఇదే నిర్గమకాండములను మనం చూస్తాం. వారికి దేవుడు ఏం చేసినాడో అవి గుర్తు చేశాడు. తర్వాత మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి అని అన్నాడు. మిమ్మును గద్దరెక్కల మీద మోసి, దేవుడు తన పిల్లలను మోసేటువంటి వాడు. అవునా? ఆయన అరచేతుల్లో మనల్ని ఉంచుకున్నాడు. మనం ఎక్కడున్నాము? ఆయన అరచేతుల్లో ఉన్నాము. ఇశ్రాయేలు ఎక్కడున్నారు? గద్దరెక్కల మీద మోసినట్టు ఆయన మోసినాడంట. నేను మోసాను అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ మాట చూడండి, మిమ్మల్ని గద్దరెక్కల మీద చేర్చుకుంటున్నో అంటూ, అంటే తన పిల్లలు ఎదగడము నేర్చుకున్నప్పుడు మరి నేల రాలిపోవడం కూడా తల్లి గద్దవాటిని తన రెక్కల మీద మోసినట్లు దేవుడు ఇశ్రాయేలుల విషయమై శ్రద్ధ వహించి వారిని కేవలం సీనాయి పర్వతం దగ్గరికి కాదు, తనకు సమీపంగా తీసుకొని వచ్చినట్టుగా ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఐగుప్తు నుండి కేవలము సీనాయి పర్వతం మీదకి మాత్రమే కాదు, ఆయన తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తన యొద్దకు తన దగ్గరకు, తనకు సమీపంగా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. నిజమే, దేవుని పిల్లలు దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి దగ్గర ఉండాలి అనేది అర్థమవుతుంది. మన పిల్లలు మనకు సమీపంగా ఉంటే మనం సంతోషిస్తాం. మన పిల్లలు ఎక్కడో ఉంటే మనం ఎలాగూ సంతోషపడగలము. అదేవిధంగా దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలులందరూ కూడా తనకు సమీపంగా ఉండాలని ఆయన కోరుతున్నట్లుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనంలో, 32వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించి చూడగా ఇలాగ వాక్యం చెబుతూ ఉంది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును అనే మాట కనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్షిరాజును ఆయన గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. పక్షిరాజు తన పిల్లలను తన మీద వేసుకొని ఏ విధంగా అది ఎలాగ పైకి వెళ్ళిపోతుందో అదేవిధంగా నేను కూడా నా పిల్లలు, అవునా, ఇశ్రాయేలీలు కదా, మరి ఆయన వారిని నడిపించినట్టుగా, ఆ విధంగా ఆయన వారిని తోడుకొని పోయినట్టుగా ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మరొక మాట నేను చదువుతాను మీకోసమై. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయానికి వస్తే కనుక అక్కడ కూడా దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతున్న మాట మనం గమనించు వారమై ఉండాలి. మొదటి 4 వచనాలు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా
ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూసును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియమైనందున, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనసులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అని ఈ 4 వచనాల్లో దేవుడు తన ప్రజల్ని ఎలా విమోచించినాడో ఆ సంగతిని ఆయన బయలుపరిచినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రభునందు సోదరి సోదరులారా, యాకోబు గురించి ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడో మనకు అర్థమవుతుంది. తన ప్రజలైన వారు, తన సొత్తు, తను విమోచించిన వారు, తాను రక్షించిన వాడు, అవునా? ఇవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. యాకోబు నేను నిర్మించిన వాడు నేను అన్నాడు, యెహోవాను నేను అన్నాడు, ఇశ్రాయేలు అన్నాడు, యాకోబు అన్నాడు, ఇశ్రాయేలు అన్నాడు, అవునా? నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటాడు. నీ విమోచకుడు నేనే, నిన్ను విమోచించువాడను నేనే అని అన్నాడు. భయపడాకు, పేరు పెట్టి నేను పిలిచినాను, యాకోబు పేరు పెట్టి నేను పిలిచినాను అని చెప్పాడు. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 6:19-20 ప్రభు అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు. అంటే రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు, రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు అనేది అందులో మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక మాట్లాడుతూ 2వ వచనంలో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. జలములలో దాటి వెళ్ళినప్పుడు నేను తోడై ఉంటాను అని చెప్పాడు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవయ్యా, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు అన్నాడు. దీనికి ఉదాహరణంగా మనకు షడ్రక్, మెషకు, అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు చావలేదు, జ్వాలలు వాళ్ళని కాల్చి జాలవు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 3వ వచనం, యెహోవానగు నేను నీకు దేవుడను అన్నాడు. ఆయన మనకు దేవుడు, యాకోబునకు దేవుడు, మన పితరులకు దేవుడు, ఆయన మనకును దేవుడు అనే సంగతి ఈ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను అన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన రక్షించువాడు. రక్షకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మన నిమిత్తమై వచ్చినాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూసునున్నే షేబాను ఇచ్చి ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేశాడు. ఇక 4వ వచనం చూడగా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అన్నాడు. దేవునికి ప్రియమైన వాడు ఘనుడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించినాడు, దేవుడు మనల్ని కూడా ఆయన ప్రేమించుచూ ఉన్నాడు. ప్రేమించినాడు కాదు, ప్రేమించుచు ఉన్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది.
నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నా అని చెప్పాడు. ఆయన మనుషులను మనకు అప్పగించినాడు. దేవుని దాసులమైన మనకు దేవుడు మనుషులను అప్పగించినాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఇదిగో గొర్రెలను కాయము, గొర్రె పిల్లలను మేపుము అన్నట్టుగా ఆయన మనకు మనుషులను అప్పగించాడు. వారిని మనము కాసేవారుగా ఉండాలి అనేది అర్థమవుతుంది కదా. తర్వాత నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అని ఆయన జ్ఞాపకం చేశాడు. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను, నీ ప్రాణం కాపాడుతాను అని ఆయన చెప్పినట్టుగా ఈ దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన కాపాడేటువంటి దేవుడు. ఈ 4 వచనం మనకు గుర్తు చేస్తాం. తర్వాత 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యులగుదురు అని ఆయన జ్ఞాపకం చేశాడు. మీరు నా మాట శ్రద్ధగా విని, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం అంతా కూడా అదే కదా. మీరు నా మాట శ్రద్ధగా వింటే ఆయన మన కుటుంబాన్ని ఆశీర్వదించుతాను అని ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం చూడగా, నా నిబంధన అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అనే మాట ఇందులో చూస్తున్నాం. మీరు నా మాట శ్రద్ధగా విన్న యెడల, అంటే ఇశ్రాయేలీయులు దేవుని ప్రజగా కొనసాగడం అనేది వారు ఆయనకు విధేయులై ఉండాలన్న షరతుపై ఆధారపడి ఉంది. భవిష్యత్తులో వారి ఎడల తన సంకల్పం యొక్క నెరవేర్పుకు ఈ విధేయత ఎంతో అవసరమని దేవుడు ఆశించినట్టుగా మనం చూస్తాం. 6-7 వచనాల్లో ఆ మాట మనకు కనిపిస్తుంది. అవునా? సమస్త భూమి నాది కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పు. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పినాడు. మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను అనేది వాక్యం చెబుతుంది. దేవుడు తెలియపరిచిన మాటలు మోసే ప్రజలతో తెలియపరిచినట్టుగా ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధేయత ప్రత్యేకంగా ఐగుప్తుండి వారిని విమోచించిన ఆయన ప్రేమకు, వారి ఎడల ఆయన శ్రద్ధకు కృతజ్ఞతగా వారి హృదయాల నుండి రావాలని దేవుడు ఆశించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని పట్ల విధేయత అనే ఈ సిద్ధాంతం నూతన ఒడంబడికలో క్రీస్తుతో మన సంబంధములో కూడా మనకెంతైనా అవసరము అనేది కూడా మనము అర్థం చేసుకునే వారుగా ఉండాలి. ఒక వచనము నేను మీకోసమై చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు అన్నాడు. వినండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందరు, సత్యాన్ని గ్రహిస్తారు. ఆయన శిష్యులు ఆయన సత్యాన్ని గ్రహించు వారే ఉండాలి. విశేషించి ఆయన వాక్యమందు నిలిచిన వారే ఉండాలి అని అన్నాడు. వాక్యమందు నిలిచిన వారే ఉండాలి అన్నాడు. అంటే నేను యేసును విశ్వసించినాను, ఆయన్ను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని గతాన్ని గురించి ప్రస్తావిస్తే సరిపోదు. మరి యేసు
హర్షించాడు. నిజమైన శిష్యులు మరి సర్వవేళలా క్రీస్తు మాటకు విధేయులై ఉండాలి. ఆయన మాటకు విధేయులై ఉండాలి. లేదా విధేయులై ఉంటారు. ఇది ఒక నాటితో సరిపోదు కాదు. కాబట్టి మనము జీవించినంత కాలం కూడక ఆయనకు మనం విధేయులమై ఆయన మాట వినేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని మాట వింటూ దేవుని సన్నిధిలో బ్రతికేవారుగా ఉండాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేరుస్తూ జీవించాలి. అలాగా జీవించాలంటే ప్రభువులో మనము ఉండాలి. ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. ఆయనతో ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడు. మనము ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వాళ్ళము అవుతాం. అలాగ నెరవేర్చడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు అందించిన ఈ లేఖన సత్యం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్ఫలం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.